బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు చాలా బావుందట. ఆహా! చేశారు పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకుమించి నేను చూడడం మానేయనండి. చూస్తాను. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో! ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు 2 తెలుసుకోవాలి కదటండి. హ్మ్. హ్మ్. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు. హ్మ్. దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్మ్. మంచి మాత్రమే మనం చెప్దాము. హ్మ్. ఈ మధ్యొచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు, ఇంట్లో తెలుగు కుటుంబాలు వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు. డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎంగేజ్డ్. వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, Momentum, yeah. ద మూమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్ 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలన్నిట్లో మీరు పాటించారా? yes 100% పాటించారండి. అందుకే అంత పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి. వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మాయలోడు, మీ ఇష్టం. మీకు అతడే ఒక రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి. మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th మినిట్ లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారు సార్. మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదన్నది మీ పాయింట్. ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఎమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు బాలకృష్ణ గారు మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం.
మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి? ఓబేసి ఉంటానండి. అంతే అంతే. ఏమంటే వన్స్ మన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి అది ఇంక మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసి కూడా. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ రాలేదు. ఇబ్బంది అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. ఓపెన్గా చెప్తాను.